లేక నువ్వెందుకు భయపడుచున్నావు? నువ్వు ఇంకా నమ్మిక లేక ఉన్నావా అని అడిగాడు. అంటే యేసు ప్రభు మన బ్రతుకుదోనిలోనికి ప్రవేశించిన తర్వాత ఇంతకు ముందు జీవిత కాలంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఊహించని పరిణామాలు ఎదురు చూసాం, అనుభవించాం. అయితే వాటన్నిటినీ సమసిపోయేటట్టు ఆయన చేసి ఆశ్చర్యకరమైన మలుపులు తిప్పి మన బ్రతుకు ధోనిను ఆగిపోకుండా మునిగిపోకుండా సాగిపోయేటట్టు ఆయన ఇప్పటిదాకా చేస్తూ వచ్చాడు. శిష్యులను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే, భయం ఎప్పుడొచ్చిద్ది అనే దానికి అక్కడ సమాధానం చెప్తున్నాడు. ఎప్పుడు మనం నమ్మకాన్ని కోల్పోతామో, విశ్వాసాన్ని కోల్పోతామో, అప్పుడు భయము మనల్ని ఆవరించిద్ది. భయము విశ్వాసము కలిసి ఉండవు. భయము విశ్వాసము కలిసి కాపురం చేయవు. విశ్వాసం ఉన్న దగ్గర భయానికి తావు లేదు, భయం ఉన్న దగ్గర విశ్వాసం లేదనే అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిష్యులను అడుగుతున్న మాట ఏమిటంటే, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే అర్థం ఏంటంటే, గతంలో కొన్ని కార్యాలు వాళ్ళు కళ్ళారా చూశారు. ప్రభు చేసిన కార్యాలు, మానవాతీతమైన కార్యాలు, వాళ్ళు ఊహ కూడా ఊహించని అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూశారు. చూసి కూడా, అనుభవించి కూడా, ఇన్ని చేసిన వాడు తమ ధోనిలో ఉన్నాడని ఎరిగి కూడా తాము ఒంటర్లమైనట్టు, తమ ధోనిలో యేసు లేడన్నట్టు, తమ జీవితంలో యేసు లేడన్నట్టు, యేసు వారిని వదిలేసి వెళ్ళిపోయాడన్నట్టు భయం 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 గుప్పెట్లో బ్రతకటం దేవుని బాధ కలిగించింది. దేవునికి బాధ పెట్టింది, దేవునికి బాధ కలిగించింది, ఆయన బాధ పెట్టింది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇదే మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది. అర్థమైందా? మీ జీవితంలో పెను తుఫాన్లు రేగటం, వాటిని నేను ఆపటం అనేది ఇది మీ జీవితంలో మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అనుభవాలు లేవు కాబట్టి. మీరు నా కార్యములు ఎరగని వారైతే, మీరు నా స్పర్శను తెలియని వారైతే, మీరు నా కృపను ఎరగని వారైతే, నా ప్రేమను తెలియని వారైతే, నా శక్తిని ఎరగని వారైతే, నా కార్యములు చూడని వారైతే, ఇదే మొదటిసారిగా మీరు నా యొద్దకు వచ్చిన వారైతే మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు మీరు భయపడటంలో అర్థం ఉంది. కానీ ఇదే మొదటిసారి నీ జీవితంలో నేను కార్యాలు చేయటం అనేది, లేకపోతే గతంలో నువ్వు అనుభవించావా? దేవుడు అడుగుతున్నాడు నిన్ను, నువ్వేం చెప్తావు? నీ సమాధానం చెప్పు. నేను గతంలో అనేక కార్యాలు అనుభవించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ప్రాక్టికల్ లైఫ్లో, నా వ్యక్తిగత జీవితంలో చాలా కార్యాలు, దేవుని కార్యాలు నేను అనుభవించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఈ గాడి పే స్క్రాచ్ కిస్నే లగా? దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు నాకు కొత్త కాదు, దేవుని చర్యలు నాకు కొత్త కాదు. దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని, దేవుని ప్రేమను నేను రుచి చూడకుండా ఉండలేదు, నేను రుచి చూశాను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు ఆ మాట సాక్ష్యం ఇస్తే, ఇప్పుడు ఆయన నిన్ను స్ట్రైట్గా అడుగుతున్నాడు, అట్లయితే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని. రుచి చూశానన్నావుగా, నా జ్ఞానం మీద నీకు విశ్వాసం ఉందన్నావుగా, నమ్మకం ఉందన్నావుగా, నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉందన్నావుగా, నా ప్రేమను నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని తెలుసు